ఈ వీళ్ళ విధ్వంసం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా భరించారో అని నాకు నిజంగా గొప్పతనం ఆయన. ఎందుకంటే చాలా మాటలు పడ్డాడు ఆయన. ఆయన వయస్సును కూడా ఎక్కడా లెక్క చేయలేదు. అంటే తండ్రితో సమానమైన సమకాలీకుడు కదా, ఆయనతో రాజకీయాలు చేశాడు కానీ ఎక్కడ ఆ విలువేమి ఇవ్వలేదు. ఎట్లా చూస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వ్యవహరించిన తీరు? రఫీ గారు, అంటే ఇవాళ వాళ్ళు రాలేదనుకోండి, వస్తారని మనమే ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు పులివెందల్లో ఏదో సభలు చేస్తున్నారు, అటు జనంలోకి వెళ్ళారు. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం. 3 సీట్లు ఉన్నప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనేది అది నిజం కాదు. ఇంకోసారి ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 70 సీట్లలో 8 సీట్లు అనేది 10%. అప్పుడు కేజ్రీవాల్ గారు బీజేపీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. 3 సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలా. 67 3 వచ్చినప్పుడు ఇవ్వలేదా? ఇవ్వలేదు. అవునా? నేను చదివానంటే ఆయన పేరు కూడా ఒక ఆయనకి ఎల్ఓపి ఇచ్చారనేది చదివాను. మరి చూద్దాం, అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎల్ఓపి హోదా ఇవ్వలా, అతను అపోజిషన్ లీడర్ అన్నారు అంతే. ఒక నిమిషం, ఏంటండి ఒకటే పార్టీ ఉంది అప్పుడు. అసలు అది రికార్డ్ అవ్వకూడని కారణం కూడా ఏంటంటే, గుర్తింటున్నప్పుడు కూడా మేము అపోజిషన్ లీడర్ అనౌన్స్ చేసాం. అపోజిషన్ లీడర్ గానే నడిచిపోయింది తప్పిస్తే ఈ రచ్చ జరగల. కాబట్టి మేబీ అది కూడా రఫీ గారు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే రఫీ గారు, సీట్లు వచ్చినప్పుడు 10% వచ్చింది కాబట్టి నేను అపోజిషన్ లీడర్ గా గుర్తిస్తున్నామని చెప్పి కేజ్రీవాల్ గారు చెప్పారు. నాకు తెలుసు అది. 3 సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలా, ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినప్పుడు పార్లమెంట్ లో 542కి రోజు హాజరయ్యారు. అందులో జంగారెడ్డి గారు ఒకళ్ళు వరంగల్ నుంచి, ఇంకో ఆయన గుజరాత్ నుంచి. సీట్ల ప్రాతిపదికన అపోజిషన్ లీడర్ ప్రాతిపదికన సభకు నేను హాజరవుతాను అవునని చెప్పినటువంటి నాయకుడు భారతదేశంలో ఈయన ఒక్కడే. రైట్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్. 78లో జనతా పార్టీకి 60 సీట్లు వచ్చినాయి. అందరూ కాంగ్రెస్ కి వెళ్ళిపోగా జనతా పార్టీకి జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 5, లచ్చన్ గారి నాయకత్వంలో 8 మంది, వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో 3 మిగిలారు. కానీ వాళ్ళు 3 మాట్లాడుతూ ఉంటే అందులో వడ్డేశ్వర నాగేశ్వరరావు, డాక్టర్ సదాశివరావు గారు చాలా మంది కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రులు వచ్చి వాళ్ళ స్థానం దగ్గరకు వచ్చి మీరు మాట్లాడింది కరెక్టు, మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అని చెప్పినటువంటి సందర్భాలు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇండిపెండెంట్ గా గెలిచి మాట్లాడినటువంటి చరిత్ర ఉంది. 6-7 మందితో సుందరయ్య గారు అపోజిషన్ లీడర్ గా, అదే సిపిఎం పార్టీ నాయకుడిగా మాట్లాడిన సందర్భం ఉంది. ఓంకార్ గారు 4-5 మాట్లాడినటువంటి సందర్భం ఉంది. భారతదేశ రాజకీయాల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రానని చెప్పాడు. చూసారా జగన్మోహన్ రెడ్డి? ఆ మాట మీద కట్టుబడి ఉండడు. ఎందుకంటే వాళ్ళ అధికారులు చెప్పారు, నిన్న జరిగినటువంటి సమావేశం అది గవర్నర్ ప్రసంగమే కానీ అది శాసనసభ ప్రొసీడింగ్స్ కాదు. ఇవాళ 25 జరుగుతున్నదే శాసనసభ కింద గుర్తిస్తామన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు, మడం తిప్పుతాడు, మళ్ళీ వచ్చి అదే అసెంబ్లీలో సంతకం పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇంకోసారి మాట్లాడి నల్ల షర్ట్లు వేసుకొని తిరిగి వెళ్ళి అతని అసెంబ్లీ సీట్లో. ఒకవేళ రాకపోతే మాత్రం సభ్యత్వం రద్దు అవుతుందా వాళ్ళందరిది? రద్దు చేస్తామని ఆర్టికల్ 191 తరఫున డిప్యూటీ స్పీకర్ గారు చదివినిపించాడుగా. అవును. అంటే ఒకటి ఉంది దీంట్లో, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను సభకు రాలేకపోతున్నాను, ఇలాంటి పర్మిషన్స్ తీసుకుంటే, లీవ్ తీసుకుంటే అది వర్తిస్తుంది. ఈయన అది కాదు కదా, నాకు అపోజిషన్ లీడర్ ఇస్తేనే వస్తాను లేకపోతే రానని అంటున్నాడు కదా. అవును.
ఖచ్చితంగా అతను పులివెందల్లో ఉప ఎన్నిక జరిగితే గెలవడని చెప్పి అతనికి తెలుసు అతనికి. కాబట్టి అతను వచ్చి తీరుతాడు. మీరు చూడండి, అతను ఖచ్చితంగా అతను వెనక ఉన్నటువంటి 10 మంది వచ్చి ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టి తీసుకెళ్తాడు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి జీతం కూడా తీసుకోకుండా ఉండాలా. ఓకే, అదొక అంశం అయితే రావట్లేదు కాబట్టి శాసనసభ ఎలవెన్సెస్ కూడా తీసుకోకూడదు. ఆయన 10 మంది నిన్న ఇదే ప్రశ్న నేను వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నారా తీసుకోలేదా, ఆయన వెళ్ళిపోయాడు కదా అప్పుడు అసెంబ్లీ నుంచి, మళ్ళీ గెలిస్తే కానీ రానని అడిగాడు ఆయన. మరి మీరు ఆర్టికల్ 190 ప్రకారంగా రద్దు చేయవలసింది కదా. కుప్పంలో ఎన్నిక జరిగితే మళ్ళీ ఆయన గెలుస్తాడని భయంతో రద్దు చేయలేదు వాళ్ళు. సో అదొక పాయింట్ అయితే, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది గతంలో గవర్నర్ హరిచందన్ గారి ప్రసంగం టైంలో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్ళడం, పేపర్లు చింపివేయడం, బాలకృష్ణ గారు ఒక విజిల్ తీసుకొచ్చి అసెంబ్లీలో విజిల్ వేయడం, ఇవన్నీ రిలీజ్ చేసి మరి దీన్నేమంటారు అని ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఏం చెప్తారు? ఎవరు చేసినా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుని అవమానిస్తే తప్పే. అధికార ప్రతినిధిగా కాకుండా అనేక సంవత్సరాల నుండి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా ప్రతి పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని ఇలాగే చేస్తుందండి. నాటి సభలో రాజశేఖర రెడ్డి గారు పేపర్లు చెప్పి గవర్నర్ ముఖాన కొట్టినటువంటి సందర్భం అక్కడి నుండి స్టార్ట్ అయింది ఉమ్మడి అసెంబ్లీలో. ఈ గవర్నర్ ప్రసంగానికి కాగితాలు అంటే అదొక సంప్రదాయం అయిపోయింది అంటారు. సంప్రదాయం అయిపోయింది. గవర్నర్లు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఎవరైతే తన ప్రసంగాన్ని చింపి తన ముఖం మీద కొట్టారో గవర్నరు వాళ్ళని ఆ అసెంబ్లీ నుండి ఎవిడెన్స్ చేసేటువంటి ఒక అధికారం కనుక గవర్నర్ తీసుకుంటే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే అలాంటి పని చేయదని చెప్పి నేను చెప్తా ఉన్నా. శ్రీనివాస్ గారు, అది చాలా తప్పది. అది మా పార్టీ గతంలో చేస్తున్నా సరే తప్పే. వెరీ గుడ్, మీరు బాగా ఏముందండి. శ్రీనివాస్ గారు, ఎంత అన్ఫార్చునేట్ అంటే, ఓకే రఫీ గారు ఒక్క నిమిషం, మళ్ళీ వస్తారు. శ్రీనివాస్ గారు, ఎంత అన్ఫార్చునేట్ అంటే ఇది ఒక సంప్రదాయం లాగా. రాష్ట్రపతి గారు ఒకటే మాట, రాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఏం చెబుతారు సార్? రాష్ట్ర మంత్రి మండలి రాసిచ్చినటువంటి ప్రసంగ పాఠాన్ని వాళ్ళు చెబుతారు. ఇదే గవర్నరు 3 రాజధానులు చాలా ఉత్తమమైనవి, నా ప్రభుత్వం 3 రాజధానులు పెడుతుంది అని చెప్పి ఆయన గత అసెంబ్లీలో చెప్పాడు. మరి ఏం చేద్దాం మరి.